శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు స్థానిక దుకాణదారుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ షాపులో వాటర్ బాటిల్ ధరపై భక్తులు ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పొద్దున్న దర్శనం చేసుకుని వచ్చాక వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ తీసుకున్నాం. కూల్ డ్రింక్ 24 అమ్మాయిల రేటు 40 రూపాయలు తీసుకున్నాం. వద్దులేండి 24 కదా అని అన్నా, లేదు 40 అన్నాను. సరే వద్దులేండి అని చెప్పేసి డబ్బులు అడిగా. చిల్లర అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు. చిల్లర అడిగితే ఇవ్వకుండా రివర్స్ లో నువ్వు మొగడు అన్నట్టు తమిళ్లో చెప్పి మీసం తిప్పి చూపిస్తున్నాను నాకు ఇట్లా అని. నెక్స్ట్ ఆ బిర్యానీ బేసిన్ ఉంటది కదా, దాన్ని తీసుకుని కొట్టినట్టు మీదకి వచ్చాడు. నేను పోలీస్ కి డైల్ చేసి బ్యాగ్ లోపల ఇంకా మాట్లాడి బ్యాగ్ లోపల పెడుతున్నా. ఇట్లా ఇప్పుడు పోలీస్ ఆటోమేటిక్ గా 100 చేస్తే వాళ్ళు వింటారు కదా మనం ఇక్కడ ఏం జరుగుతుందని. లోపల పెట్టా వాడు బాటిల్ తీసుకొని ముఖం మీదకి వచ్చేసి వాళ్ళు నలుగురు గుండాలు లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ లో ఉన్న గాజు గ్లాస్ బాటిల్ తీసుకొచ్చి నా నెట్ మీద వేసి వాళ్ళకి కావాలని తెంపేసి నా మీదకి వచ్చారు స్వామి. శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు, స్థానిక దుకాణదారుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళనిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దుకాణంలో వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన షాపు యజమాని అయ్యప్ప భక్తుడిపై తలపైన గాజు సీసాతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ భక్తుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దానాన్ని ఖండించినటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా ఆ షాప్ యజమాని ప్రశ్నించడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఉధృత వాతావరణం నెలకొంది. అయితే అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ షాప్ యజమాని పైన నిలదీసినందుకు షాప్ యజమాని అయ్యప్ప స్వామి భక్తుల పైన కూడా దాడికి దిగిన పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం జరగడం లేదని చెప్పి పోలీసులను ఆశ్రయించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులను పోలీసులు కూడా వారి అయ్యప్ప స్వామి భక్తులనే మందలించడం ఇక్కడ మరింత ఉధృతలకు దారి తీసిందని చెప్పాలి. అయితే పోలీసులు కూడా వ్యాపారులకి మద్దతుగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి భక్తులు అయితే కన్నా నిరసనకు దిగారు. ప్రస్తుతం పళనిలో భక్తుల నిరసనలతో వాతావరణం అంతా ఇంకా ఉధృతంగానే ఉందని చెప్పాలి. పోలీసులు పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి వెళ్తుంది. అయితే అయ్యప్ప స్వామి భక్తులు తమిళనాడు రాష్ట్రం నుంచి ఒక యాత్రలాగా శబరిమలకి వెళ్లి ఇరుముడి కడుతూ ఉంటారు. భక్తులు ఎక్కువ మంది ఆంధ్ర నుంచి కూడా అధిక సంఖ్యలో శబరిమల యాత్రకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా తిరుగుతూ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే పళని పుణ్యక్షేత్రంలో అయితే కన్నా ఇవాళ ఒక దుకాణ షాప్ లోనే వాటర్ బాటిల్ ధర అధికంగా అమ్ముతున్నారు అని చెప్పి ప్రశ్నించేందుకు తెలుగు భక్తుల పైన దాడి చేసిన ఘటన ఇప్పుడు అందులో అయ్యప్ప స్వామి భక్తుల్లో అయితే ఆందోళన నెలకొంది. అయితే భక్తులు కూడా ప్రశ్నిస్తేనే దాడి చేస్తారా అన్నదానిపైన పోలీసులు అయితే అక్కడికి వచ్చి చేరుకొని పోలీసులు కూడా ఎక్కడైతే దుకాణ షాపు యజమానులకే మద్దతుగా నిలుస్తున్నారు, పోలీసులు అందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి అయ్యప్ప స్వామి భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. గీత. రైట్ చరణ్, థ్యాంక్ యూ.